Good morning, all of you. Let's discuss about hybridoma technology. Hybridoma technology. హైబ్రిడోమా నావికతను గురించి తెలుసుకుందాం. Monoclonal antibodies, that is MABs, can be produced specialized cells through a technique popularly known as hybridoma technology. హైబ్రిడోమా సాంకేతికము అనగా మోనోక్లోనల్ ప్రతిదేహాలను ప్రత్యేకమైన కణాల ద్వారా ఉత్పత్తి గావించుటయే ఈ విధానం. This technology was discovered in 1975 by two scientists, George Cole and Sigurd Milstein. ఈ విధానాన్ని మొదటిసారి 1975వ సంవత్సరంలో ఇద్దరు శాస్త్రవేత్తలు జార్జర్ కోహ్లర్ మరియు సిగర్డ్ మెల్స్టైన్ కనుగొన్నారు. The term hybridoma is applied fused cells resulting due to fusion of following two types cells. హైబ్రిడోమా అనే పదం రెండు రకాల కణాలైన లింఫోసైటు కణమైన ప్లీహ కణము మరియు ఎముక ట్యూమర్లోని మైలోమా కణం కలయిక వలన ఏర్పడినదే. An antibody producing lymphocyte cell, a spleen cell of mouse immunized with RBC cells from sheep, and a single myeloma cell which is capable of multiplying indefinitely. These fused hybrid cells or hybridoma have the antibody producing capability inherited from lymphocytes and have the ability to grow continuously like malignant cancer cells. ఈ యొక్క రెండు కణాలు ప్లీహ కణము మరియు ఎముక ట్యూమర్లోని మైలోమా కణం కలయిక వలన ఏర్పడతాయి. This is the isolation of MAB secreting hybridomas. Antigen injected, ప్రతిజనకాన్ని ప్రవేశపెట్టుట. మౌస్ ఇమ్యునైజ్ చేసిన ఎలుక. స్ప్లీన్ సెల్ రిమూవ్డ్, ప్లీహ కణాలను తొలగించుట. మైలోమా సెల్ ఇంటూ HGPRT కలయిక. ఇంక్యుబేటెడ్ ఇన్ హ్యాట్ సెల్ ఫర్ HPRT మీడియం, హ్యాట్ మాధ్యమంలో HGPRTని సెలెక్ట్ చేసుకొనుట. సెల్ క్లోన్డ్, కణాల క్లోనింగ్. సెల్ క్లోన్డ్ and some made associated for antibody ప్రతిదేహాల కొరకు సూపర్నేటెంట్ను వడపోయుట. పాయిజన్ క్లోన్స్ సెలెక్టెడ్, రుణ క్లోన్లను సెలెక్ట్ చేసుకొనుట. ఇన్ propagation of cells, ఇన్ఫినిటీలో కణాలను వృద్ధి గావించుట, ఎలుకలో కణాలను వృద్ధి చేయుట. స్టెప్స్. Following steps are involved in the production of monoclonal antibodies using hybridoma technology. ఈ క్రింద చెప్పిన విధంగా మనకి ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్ని హైబ్రిడోమా టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తారు. మొదటి
మొదటిది, immunize a rabbit or mouse through repeated injection of a specific antigen for the production of monoclonal antibodies, facilitated due to proliferation of the desired B cells. ఒక కుందేలు కానీ ఎలుక కానీ ఎక్కువసార్లు ప్రతిజనకాలను ప్రవేశము గావించుట ద్వారా దానిని ఇమ్యునైజ్ చేయాలి. దాని నుంచి మ్యాబ్స్ని ఉత్పత్తి గావించవచ్చు. ప్రొడ్యూస్ ట్యూమర్స్ ఇన్ ఏ మౌస్ ఆర్ ఏ ర్యాబిట్. ఆ రెండు జంతువుల్లో ఎన్నుకున్న దానిలో కణితులు ఏర్పడినట్లు చేస్తాయి. థర్డ్, ఫ్రమ్ ద అబౌవ్ టూ మెథడ్స్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కల్చర్స్ సెపరేట్లీ spleen cells that produce specific antibodies and myeloma cells that produce tumors. The myeloma cell line used is unusual in two ways. It has stopped synthesizing antibodies and it is mutant called HGPRT that cannot synthesize the enzyme hypoxanthine guanine phosphorylase transferase or HGPRT. రెండిట్లో వేరువేరుగా ప్లీహ కణాలను ఉత్పత్తి గావించి వాటి నుండి ప్రతిదేహ కణాలను ఏర్పరచుకోవాలి. అదేవిధంగా రెండిట్లోనూ మైలోమా కణితులు ఏర్పరచవలెను. మైలోమా కణలైను యొక్క విధానము ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, ప్రతిదేహాల ఉత్పత్తిని నిలిపివేయుట. రెండవది, దానిలోకి మ్యూటెంట్ HGPRT హైపోజాంథైన్ గ్వానైన్ ఫాస్ఫోరిలేజ్ ట్రాన్స్ఫరేస్ని తయారు చేయుట. Fourth step, induce fusion of spleen cells to myeloma cells using PEG, that is polyethylene glycol, to produce hybridoma. ఈ దశలో PEG పాలీఇథిలిన్ గ్లైకోల్ను ఉపయోగించి ప్లీహ కణాన్ని మైలోమా కణంతో అనుసంధానం గావించి హైబ్రిడోమా కణాన్ని తయారు గావించవచ్చు. ఫిఫ్త్, సెలెక్ట్ ద హైబ్రిడోమా ఫర్ క్లోనింగ్ అండ్ యాంటీబాడీ ప్రొడక్షన్. అట్టి హైబ్రిడోమా నుంచి ప్రత్యేకత కలిగిన కణాన్ని ఎన్నుకొని దాని నుంచి అనేక మ్యాబ్స్ను ఉత్పత్తి గావించవచ్చును. కల్చర్ సెలెక్టెడ్ హైబ్రిడోమా సెల్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. మ్యాబ్స్ను ఎక్కువ సంఖ్యలో మనం ఉత్పత్తి గావించవచ్చును. ఆల్టర్నేటివ్స్ టు హైబ్రిడోమా టెక్నాలజీ ఫర్ మ్యాబ్స్. హైబ్రిడోమా సాంకేతికతకు ప్రత్యామ్నాయంగా మ్యాబ్స్ను తయారు చేయుట. In recent years, techniques have developed which allow production of MAB without hybridomas. For instance, antibody genes can be isolated from lymphocytes of immunized animals and then cloned and expressed in bacteria. The antibodies produced in bacteria under the control of cloned genes can be screened for binding to specific antigens. Thus, while MAB technology can immortalize antibody producing genes, computer graphic techniques are also being used to build specific antigen binding sites in antibodies. Using this approach, some designer antibodies of practical value have already been produced. In this latter strategy, genes are not really cloned from lymphocytes, but are instead designed from a repertoire of antibody genes available in a collection. ఇటీవలి కాలంలో హైబ్రిడోమాకు ప్రత్యామ్నాయంగా
వేరొక పద్ధతిని వినియోగించడం జరుగుతున్నది. అదేమిటంటే తయారైన ప్రతిదేహాల జన్యువులను తొలగించి ఇదివరకే ఇమ్యునైజేషన్ గావించిన జంతువు లింపు కణాలలోనికి ప్రవేశపెట్టి వానిని బ్యాక్టీరియా కణాల్లో క్లోనింగ్ గావించి ప్రతిదేహాలను ఉత్పత్తి గావించవచ్చు. అట్టి ప్రతిదేహాలు కొన్ని రకాల ప్రతిజనకాలను మాత్రం బంధింపచేయును. మ్యాబ్స్ సాంకేతికత వలన ప్రతిదేహాల ఉత్పత్తి గావించు కణాలను మరణం లేనివిగా మార్చును. జన్యు సాంకేతికతము ప్రతిదేహాల ఉత్పత్తి గావించు జన్యువులను మరణం లేనివిగా మార్చివేయును. కంప్యూటర్ల సాంకేతికతను వినియోగించి ప్రతిజనకాలను బంధించి ప్రత్యేక స్థానాలు గల ప్రతిదేహాలను కనుగొనవచ్చును. అందువలన ప్రత్యేక ప్రతిదేహాల ఉపయోగము ప్రాచుర్యము నొందినది. లింఫోసైట్లలోని జన్యువులను క్లోనింగ్ గావించకుండానే రిపర్టోయిర్ విధానంలో ప్రతిదేహాల జన్యువులను ఇదివరకే గల సెలక్షన్ నుండి వినియోగించుకొనవచ్చును. అప్లికేషన్స్ ఆఫ్ మ్యాబ్స్. మ్యాబ్స్ వలన కలుగు ఉపయోగాలు. దెర్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. మ్యాబ్స్ను ఈ వివరించిన వాటికి ఉపయోగపడును. ఇన్ డయాగ్నోసిస్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్స్, క్యాన్సర్, ప్రెగ్నెన్సీ, అలర్జీస్, వైరల్ డిసీజెస్ అండ్ సర్టెన్ హార్మోన్స్. ఏబిఓ రక్త గ్రూపులను తెలుసుకొనుటకు మరియు క్యాన్సర్, గర్భధారణ, అలర్జీలను గురించి తెలుసుకొనవచ్చును. కొన్ని రకాల హార్మోన్లను, వైరస్ల ఉనికిని కనుగొనవచ్చును. Immunopurification of interferons from a mixture of substance. ఇంటర్ఫెరాన్స్ను వాటి అదస్థ పదార్థ సమ్మేళనం నుండి ఇమ్యూనో వడపోత పద్ధతిలో వేరు చేయవచ్చును. ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్స్. శరీరంలోని కణితుల వ్యాధులను నివారించవచ్చును. అండ్ fourth one, in organ transplantation. అవయవ మార్పిడి క్రియల్లో ప్రముఖ పాత్ర పోషించును. Fifth, one of the successful used method is the coupling of MAB with the toxins such as resin. This is called as magic bullet treatment or targeted drug delivery. It is found very successful in cleaning the bone marrow of leukemia cells. ఇటీవల కాలంలో మ్యాబ్స్తో డిజిన్టాక్సిన్తో రిజిన్టాక్సిన్తో బంధన గావించి మ్యాజిక్ బుల్లెట్ను రూపొందించింది. మందులను ఆయా ప్రాంతాలకు చేరువేయుట జరుగుచున్నది. ముఖ్యంగా ఎముక మూలుగులో ఏర్పడు లుకేమియా కణాలను తొలగించుటకు ఈ పద్ధతిలో చాలా ఉపయోగకరంగా నున్నది. ఆరవది, when other methods and surgery get failed to diagnose cancer at very important places, use of MAB is suggested. MAB are labeled with radioactive chemicals such as I-125 and cancer patients are injected with these. After some time, gamma scan is done. Then dark spots appear where nodules of tumor have been formed. Now use of drugs, X-radiation or surgery is suggested to patients. శరీరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడు క్యాన్సర్ను మందులతోనూ
శస్త్రచికిత్స పద్ధతులతో నివారించుట సాధ్యము కాని ఎడల మోనోక్లోనల్ యాంటీబాడీలను ఉపయోగించవచ్చును. మోనోక్లోనల్ యాంటీబాడీస్ని అణుధార్మిక శక్తి గల పదార్థంతో అంటించి శరీరంలోనికి పెట్టినచో క్యాన్సర్ కణాలు గల ప్రాంతంలో నల్లటి చుక్కలు ఏర్పడును. వీటిని గామా స్క్రీనింగ్ ద్వారా గుర్తించి ఆ ప్రదేశంలో వాటి ఉనికి తెలుసుకుని ఆ ప్రాంతాలకు తగిన మందులను ప్రవేశపెట్టుట కానీ శస్త్రచికిత్స గావించుట కానీ రేడియేషన్ థెరపీని కానీ చేయవచ్చును. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాప్స్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క ఉపయోగాలు. థ్యాంక్ యూ.